వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఎండి ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, కాన్స్టిపేషన్ సార్, మలబద్ధక సమస్య అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాము. ఏదో హడావిడిగా మార్నింగ్ కాలకృత్యాలు ముగించుకొని వెళ్తూ ఉన్నారు. కానీ అసలు కరెక్ట్గా మన స్టమక్ అనేది క్లీన్ అయిందా లేదా అనేది కూడా చూసుకోవట్లేదు. అవును. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయనేసి విన్నాను సార్. అసలు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది? దీనికి ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది చిన్న పిల్లలకు కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళకి కరెక్ట్గా మోషన్ రోజు అవుతుందా లేదా అనేది చూసుకోవట్లేదు తల్లిదండ్రులు. నెక్స్ట్ ఒక వయసు వచ్చిన తర్వాత అంటే అది లేజినెస్ వల్ల కావచ్చు, దేని వల్ల అయినా కావచ్చు, రోజు వెళ్ళడం అనేది అలవాటు చేయట్లేదు పిల్లలకి. సో అక్కడి నుంచి మొదలైన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే అలవాటు లేకుండా అలా అంటే రోజు వెళ్ళాలి, రోజు క్లీన్ చేసుకోవాలి అనేది ఒక అలవాటులాగా ఆ వయసు నుంచి చెప్పకపోవడం వల్ల అదే కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, థర్డ్ ఏంటంటే మనం ఇప్పుడు సెకండ్ రీజన్ ఏంటి అంటే మనం తినే ఫుడ్. ఇప్పుడు మనం నార్మల్గా మన సౌత్ ఇండియన్స్ అందరూ నార్మల్గా మనం ఎక్కువ రైస్ మీద డిపెండెంట్. అది కాకుండా రకరకాల వెజిటేబుల్స్ అని, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అని, పప్పు అని ఇలాంటివన్నీ తింటూ ఉంటాం కదా. సో వీటన్నిటిలో ఏదో ఒక ఫుడ్ ఫామ్లో ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది ఉంటుంది. అంటే పీచు పదార్థాలు అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మన ఆహార మొత్తం నియమాలు కానీ పదార్థాలు కానీ చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో మోషన్ ఫ్రీగా అవ్వడానికి కలిగిన పదార్థాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగానే ప్లాన్ చేశారు. సో మనం అలా కాకుండా అవి వదిలేసి ఏది పడితే అది తింటున్నాం ఈ మధ్య. అది మనం ఇంకా అది బేకరీ ఐటమ్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, మైదా చాలా ఎక్కువ యూసేజ్ అయిపోయింది మైదా అనేది. సో వీటి వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది కంప్లీట్గా జరగదు. సో ఫస్ట్ మనకి ఎలా ఉంటుందంటే లోపలికి ఫుడ్ వెళ్ళిన తర్వాత మొత్తం కంప్లీట్ డైజెషన్ అయ్యాక ఆ ఉన్నది ఉపయోగపడేది ఎంత, ఉపయోగపడంది ఎంత అనేది డివైడ్ అవుతుంది, బాడీ చేస్తుంది. అలా ఉపయోగపడంది ఏదైతే ఉందో, సపోజ్ ఉపయోగపడేది ఉంది, ఆ ఉపయోగపడేది మన బాడీ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాట్స్ లాగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ నీకు కావాలా, ఇక్కడికి వెళ్ళు. ఫ్యాట్స్ ఇక్కడ చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి. ప్రోటీన్స్ మజిల్కి కావాలి, మజిల్కి వెళ్ళు. అలాగే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. కాకపోతే పనికిరాంది ఏదైతే ఉందో అది నార్మల్గా మోషన్ ద్వారా కానీ ఇలా వచ్చేయాలి. కానీ ఇక్కడ ఇంకో కేటగిరీ ఉంటుంది, అసలు అరగనిది. అదేమి ఎక్కడికి వెళ్ళదు, అది బాడీ తీసుకోదు, అలా అని బయటికి రాదు. సో ఇలాగ ఉండిపోవడం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఎక్కువ శాతం ఇలా అరగనిది, కంప్లీట్గా పచనం జరగనిది అనేది మిగిలిపోతుంది. అది ఫుడ్ వల్ల, నిద్ర అలవాట్ల వల్ల. నిద్ర కూడా చూసుకోండి, మనకే ఒక రోజు 2 రోజులు నిద్ర సరిగ్గా లేదనుకోండి మోషన్ ఫ్రీగా ఉండదు. సో నిద్ర కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మోషన్ మీద. ఇంకొకటి సింపుల్గా అనిపించవచ్చు కానీ ముఖ్య కారణం ఒకటి మన ఇండియన్ స్టైల్ టాయిలెట్, కమోడ్. ఎందుకంటే మనం కూర్చునే పొజిషన్ వల్లే దాని నుంచి బయటకు వచ్చే విధానం అనేది కరెక్ట్గా ప్లాన్ చేసి ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది బయటకు వచ్చే విధానం గ్రావిటీ బేస్డ్గా. బట్ ఈ కమోడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఓకే, వయసు వచ్చిన వాళ్ళు కాళ్ళు ముడవలేక కూర్చున్నారంటే ఒక అర్థం. బట్ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అదే చేయడం వల్ల ఫస్ట్ బాగానే ఉంటుంది, మాకు మోషన్ ఫ్రీగానే అవుతుంది దాని మీద కూడా అంటారు. బట్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా కాన్స్టిపేషన్ అనేది అలవాటు ఉంటుంది, ఆ తెలియకుండా అలా వచ్చేస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే అది నార్మల్ పొజిషన్ అనేది కాదు. అందుకే ఒకవేళ ఎవరైనా కమోడ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం హైట్ స్టూల్ పెట్టుకుని కాలుని కొంచెం ఈ హైట్ని తెచ్చుకుంటే కొంతవరకు ప్రెషర్ వస్తే కొంతవరకు కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే కమోడ్ వాడతారో వాళ్ళని కొంచెం ఆ స్టైల్లో రికమెండ్ చేస్తున్నాం. అంటే కొంచెం హైట్లో చేసి లెగ్ కొంచెం ఫార్వర్డ్గా వచ్చి ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తే మనకి వే అనేది కరెక్ట్గా బయటికి రావడానికి వీలుగా ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని లైట్ తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే విధంగా ఉంది అని చెప్పేసి విన్నాను సార్, ఎంతవరకు కరెక్ట్ అండి? అయితే ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ కాన్స్టిపేషన్ అంటే ఏంటో అందరూ తెలుసుకోవాలండి. ఎందుకంటే కాన్స్టిపేషన్ అంటే ఒకటి మోషన్ రాకపోవడమే కాదు, గట్టిగా రావడం కూడా కాన్స్టిపేషన్. ఎందుకంటే ఇప్పుడు మనం మోషన్ అయిందా అని అడుగుతున్నాం కానీ సుఖంగా అయిందా లేదా అంటే కష్టపడతారు, ముక్కడం అంటారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే బాగా కష్టపడి ముక్కితే కానీ బయటికి రాదు. ఇది కూడా ఎందుకు అవుతుందంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా 2 విధాలుగా విడిపోతుందని. అలా వేస్ట్ పదార్థాల్లో వాటర్ కంటెంట్ ఉండాలి, ఉంటే తగిన పోర్షన్లో
ఈజీగా మూవ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ తగ్గిందో అది గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉండడం వల్ల ఏంటంటే మనం బాగా పుష్ చేస్తే కానీ రాదనమాట. అందుకే కరెక్ట్గా చూస్తే మీరు మేక పెంటికలు అంటారు, వాటర్ లేకుండా చాలా గట్టిగా ఉంటాయి. సో కొంతమంది పేషెంట్స్ ఇదే చెప్తారు, సో మాకు చాలా గట్టిగా ఉంది, నీళ్ళ శాతం ఏమీ లేదు అని. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన స్టూల్ని, మన మోషన్ని ఎలా ఉందో అబ్జర్వ్ చేసుకోవాలి. రంగు పరంగా కానీ, సెమీ సాలిడ్ స్టేటస్లో కానీ అన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే కాన్స్టిపేషన్ అనే కిందకి ఇవన్నీ వస్తాయి. దీన్ని బట్టి మనకున్న డిసీజులు కూడా చెప్పొచ్చు అంటే చెప్పచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం మోషన్కి వెళ్ళినప్పుడు నీళ్ళల్లో తేలడమా కిందకి వెళ్ళిపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి, అది మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం తిన్న ఏదైతే వేస్ట్ ఉందో అది ఇంకా పూర్తి పచనం కాలేదు, అందుకని సింక్ అయిపోతుంది కిందకి. బయట ఫ్లోట్ అయితేనే నువ్వు హెల్దీగా ఉన్నట్టు. ఓకే, అంటే పైన తేలాలంటారా? తేలాలి, తేలితేనే హెల్దీ అన్నట్టు. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా మనం తీసుకున్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి ఆ వేస్ట్ కూడా అప్పుడు డైజెస్ట్ అయ్యాక సపరేట్ అయ్యింది, అదే బయటకు వచ్చిందంటే ఫ్లోట్ అవుతుంది. అది అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు బిర్యానీ లాంటివి తిన్నప్పుడు ఒకలా ఉంటుంది, నార్మల్ మన ఫుడ్ తిన్నప్పుడు ఇంకోలా ఉంటుంది. సో ఇవన్నీ అంటే చూసుకోవడానికి మేము ఎందుకు చూడాలి అని అనుకుంటారు, కానీ మనం ఏ స్టేటస్లో హెల్దీగా ఉన్నామని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఇవి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకోకపోతే ఎలాగండి? సో ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఒకటి మీరు అడిగిన దానికి ఏంటంటే గట్టిగా అవుతుందా లేదా అనే దాంట్లో చూసుకుంటే చాలా ఎక్కువ రోగాలు దీనివల్ల వస్తున్నాయండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా ఫోర్స్ అప్లై చేసి ముక్కుతారు. ముక్కడం వల్ల ఏంటంటే అక్కడ స్పింక్టర్స్ అనేవి ఉంటాయి, అంటే అడ్డుగోడలాగా, అవి ఇలా ఓపెన్ అవుతాయి వస్తాయి. గట్టిగా ప్రెషర్ పెట్టడం వల్ల ఏంటంటే అవి కంప్లీట్ పోతాయి, అంటే అవి పనిచేయవు అనమాట. సో దానివల్ల కంట్రోల్ ఉండకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకా మనకేంటంటే బాగా వాటర్ లేకుండా ఎప్పుడైతే స్టూల్స్ గట్టిగా ఉన్నాయో అవి ఇటుపక్క అటుపక్క రాసుకుని బ్లడ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట, రక్తమూలాలు. సో ఇలాంటివి చాలా రకాలుగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా గట్టిగా ఎప్పుడైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మలద్వారం ఇలా ఉంది, సో దీని నుంచి రావడానికి బాగా కష్టం అవుతుంది కదా. కష్టం అవుతున్నప్పుడు అది వచ్చేటప్పుడు బాగా గట్టిగా ఉండడం వల్ల ఈ రంధ్రంలో ఇలా కోసినట్టు అయ్యి బయటకు వస్తుంది, ఫిషర్ అంటారు దాన్ని, ఫిషర్. సో దాన్ని ఇలా కోసినట్టు అవుతుంది అనమాట. ఏమవుతుంది, దాని నుంచి రక్త చుక్కల్లాగా పడుతూ ఉంటాయి అండ్ మంట ఉంటుంది. అది ఈజీగా తగ్గిపోతుంది, కానీ ఈ కాన్స్టిపేషన్ కింద ఇన్ని లక్షణాలు వస్తాయి, ఇన్ని లక్షణాలుగా మనకి బయటకు వస్తుంది. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే, మనకి ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్ ఆయుర్వేదంలో ఈ మలబద్ధక సమస్యకి? సో మలబద్ధక సమస్యకి చాలా రకాల మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రిఫలా నుంచి చూసుకోండి, ఒక చిన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి త్రిఫలా ఇస్తే సరిపోతుంది. కొంతమందికి ఆముదం ఇస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకళ్ళకి తీసుకుంటే పంచసకార చూర్ణం అని నేను ఇదివరకు కూడా చేసి చెప్పాను, మేకింగ్లో చేసి చూపించాను. సో అది వాడచ్చు. నెక్స్ట్ తెగడ అనేది ఉంటుంది, అది వాడచ్చు. ఇలాగ రకరకాల మందులు అయితే ఉన్నాయి. అది కాకుండా ఫస్ట్ అందరూ అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే గోరువెచ్చని నీళ్లు పొద్దున్న లేచిన వెంటనే, అంటే లీటర్లు కాదండి, నార్మల్ గా. ఎందుకంటే ఉదయం లేవగానే నీళ్లు అంటే లీటర్ లాగేసేస్తున్నారు, అది చాలా తప్పు అండి, చాలా తప్పు. అసలు అన్నీ వాటర్ మనకి ఎంత కావాలో ఒకటి. అండ్ ఇంకొకటి చెప్పనా, అందరి బాడీలకి ఒకలా ఉండదండి. నీ బాడీకి వేరు ఉంటుంది, నా బాడీకి వేరు ఉంటుంది. సో అందరూ ఇన్ని లీటర్లు ఫిక్స్డ్గా తాగాలి అనేది చాలా తప్పు, అలా తాగకూడదు. సో గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ లాంటిది తాగండి, లేదా నైట్ పడుకునేటప్పుడు తాగండి, ఉంటుంది. ఇంకా బాగా చిన్నపిల్లల విషయానికి వస్తే కూడా మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటారు. వాళ్ళకి సింపుల్గా మీకు బెస్ట్ చెప్తున్నా, ద్రాక్ష పండు మెత్తగా నలిపి తినిపిస్తే ఫ్రీగా మోషన్ అవుతుంది. నార్మల్ ద్రాక్ష, హైబ్రిడ్ కాదులేండి, నార్మల్ మన మామూలు ద్రాక్ష ఉంటుంది కదా, తెలుపే దాన్ని అంటే గింజ తీసేసి కొంచెం ఇలా నలిపేసి వాళ్ళకి జస్ట్ ఇలా తినిపించేస్తే ఈజీగా మోషన్ అవుతుంది. ఎందుకంటే ద్రాక్ష చాలా మంచిది అనమాట దీనికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవదం జస్ట్ మన చేతికి తీసుకుని వాళ్ళకి నాలుగుకి ఇలా నాకించేసినా సరే ఈజీగా మోషన్ అవుతుంది అనమాట. ఇది చిన్నపిల్లలకి. ఇంకా పెద్దవాళ్ళకి నేను ఇన్ని చెప్పాను కదా. అయితే పర్టికులర్గా మీరు అడిగినట్టు ఇందాక పైల్స్ కానీ ఇలా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి
నార్మల్గా మనకి కందగడ్డ అని వెజిటేబుల్ దొరుకుతుంది. కంద నార్మల్గా మనం కూర కూడా చేసుకుంటున్నాం కదా. సో కంద అనేది చాలా మంది తినకపోవచ్చు, దాంట్లో జిగురులాగా ఉంటుంది కూర చేసుకుంటే అని అనుకుంటారు. కానీ దీన్ని కూరలా తినడం వల్ల ఏంటంటే పొట్ట మొత్తం క్లీన్గా ఉండి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని దూరం చేసి పైల్స్ లాంటివి ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేయగలదు. అంటే మొత్తం ఊడ్చిపడేసి పైల్స్ని కూడా క్యూర్ చేయగలదు ఇది. అంటే హీల్ చేయగలదు, అక్కడ ఉన్న పుండులు కానీ అలాంటి వాటిని హీల్ చేయగలదు. సో ఈ కందగడ్డ అనేది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, అండ్ మేము కూడా మెడిసిన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్లో దీంతో తయారు చేసిన ఇది వాడతాం అనమాట. ఓకే, ఈ పైల్స్కి అంటే సర్జరీ లేకుండానే మనం ఈజీగా క్యూర్ చేయొచ్చండి. ఆయుర్వేదిక్లో క్షారసూత్ర అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఈ పైల్స్ కానీ లేకపోతే ఫిస్టులా అని ఉంటుంది, వీటికి ఏమంటే క్షారసూత్రాన్ని తయారు చేసి వాటికి కడతాము. సో అది కండిషన్ పట్టించి 1-2 రోజులు అది దాని అదే పడిపోతుంది. సో ఆపరేషన్ ఏం అవసరం లేకుండా మళ్ళీ రావు, ఖచ్చితంగా రావు. ఎందుకంటే సర్జరీ చేసిన వాళ్ళలో కూడా మళ్ళీ వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తప్పు మళ్ళీ చేస్తే మళ్ళీ పనిష్మెంట్ తప్పదు. అదే. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఒకసారి చేయించుకున్నాక ఉంటే కనుక మళ్ళీ రావడం అనేది జరగదు అనమాట. అందుకే ఆయుర్వేదంలో కూడా మేము ఫస్ట్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా అనేది అడుగుతాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చే మందైనా ఫస్ట్ నీకు అరగాలి, అరిగి లోపలికి వెళ్ళి అరిగితేనే నీకు పనిచేస్తుంది. లేకపోతే నేను ఎంత పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చినా వేస్ట్. సో కాబట్టి ఫస్ట్ మీకు అరుగుదల ఎలా ఉంది, మోషన్ ఎలా ఉంది అనేది చూస్తాం. సో అది చాలా ఇంపార్టెంట్ ఆయుర్వేదిక్ లో. ఇది మొత్తానికి తొండ ముదిరి ఊసరివిల్లు అయినట్టే ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేసేసి అందరూ ఏమనుకుంటారు అది మోషనే కదా అంటారు, చాలా మంది అన్నవాళ్ళు ఉన్నారు నాతో. కానీ దానివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వాళ్ళకి తెలియడం లేదు. గ్యాస్ సమస్యలు కూడా కామన్, ఇంకా ఇది ఇట్లా ఉందంటే ఇంకా అన్ని దీని నుంచి ఇంకా అన్ని వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో ముందు మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతా ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.